మేడం, ఫస్ట్ టైం మీ సన్ పేరుని సిల్వర్ స్క్రీన్ మీద చూసుకున్నారు, మీకు ఎట్లా అనిపించింది? కంట్లో నీళ్ళు వచ్చాయి, ఆనంద బాష్పాలు. అంటే ఎన్ని ఇయర్స్ కష్టమైన పడ్డారు? అంటే మీకు తెలిసి ఉంటుంది సినిమా వాళ్ళకు అంటే కొంచెం బ్యాక్ డ్రాప్ పుల్ చేస్తూ ఉంటారు, సో అటువంటిది ఏమన్నా ఫేస్ చేశారా? అలా కాదు, అంటే చిన్నప్పటి నుంచి ఒక గోల్ పెట్టుకున్నాడు, సినిమా తీయాలి చేయాలి అని. అది అంటే వెనకాల మాకేం బ్యాక్గ్రౌండ్ లేదు, సో బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఎవరి సపోర్ట్ లేకుండా రావడం అంటే చాలా కష్టము. ఇన్ని సంవత్సరాలు పడుతుందని, బట్ సక్సెస్ సాధించాడని అనుకుంటున్నాం. ఎవరి దగ్గర ఒక్కరోజు కూడా పని చేయలేదు, ఎక్కడ ఎవరి అసిస్టెంట్గా కూడా పని చేయలేదు, అలా పని చేయడానికి కూడా ఇష్టపడలేదు. వచ్చినా కూడా అంటే ఓన్గానే ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేయడానికి ఇష్టపడలేదు. వచ్చినా కూడా అవకాశం ఒకేసారి డైరెక్టర్ కావాలనుకున్నారు. అది నిజం చెప్పాలంటే అదేదో నాకు మా బాహుబలిలో హీరో సాధించినట్టు ఎగ్జాంపుల్ లాగా మా అబ్బాయి అలా సాధించారని నేను అనుకుంటున్నాను నిజంగా. అండ్ ఫస్ట్ టైం అంటే షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఈ రేంజ్ వరకు వచ్చారు, అంటే డౌన్ నుంచి అప్ వరకు వచ్చారు. సో షార్ట్ ఫిల్మ్ నుంచి స్ట్రగ్లింగ్ అనేది అయితే చాలా హెవీ ఉంటుంది. సో ఈ సిల్వర్ స్క్రీన్ మీద ఎలా హ్యాండిల్ చేశాడు అండ్ క్యారెక్టర్స్కి ఎంత జడ్జిమెంట్ ఇచ్చారు? 100% అండి, 100% చేశాడు. ఇదివరకు కూడా బ్రేకప్ గాను చాలా చక్కగా చేశాడు. బ్రేకప్ కన్సల్టెన్సీ కూడా అది 10 ఎపిసోడ్స్ అవి చాలా చాలా బాగున్నాయి. ఆదరణ కూడా జరిగింది ప్రతి వాళ్ళకి. ఆ అనుభవం ఉంది, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉంది. తనే రైటరు, తనే డైరెక్టరు, తనే హీరో చేసిన బ్రేకప్ కన్సల్టెన్సీ సక్సెస్ఫుల్గా అయింది అది. అలాగే టీవీలో కూడా వచ్చింది. కాకపోతే ఈ ఫుల్ స్క్రీన్లోకి రావడం అనేది మొట్టమొదటిసారి, కానీ అది అనుకున్నది సాధించాడు డెఫినెట్గా అనుకుంటున్నాను. ఫాదర్గా మీకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే సన్కి ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది కదా, చాలా ప్రౌడ్గా ఉంది. మా అబ్బాయి ఇంత గొప్పగా చేశాడని నాకు చాలా ప్రౌడ్గా ఉంది. చాలా బాగా చేశాడు. ఎప్పుడైనా సక్సెస్ అవుతాడని మాకు ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఈరోజు నిజం చేసుకున్నాడు. అంతే. డైరెక్టర్లకి ఏం చెప్తారు అంటే మీ అబ్బాయి లాగా వచ్చే వాళ్ళకి? నిజంగా అంటే ప్రతి వాళ్ళు కూడా కొంత ఓపిక పట్టాలని నేను అనుకుంటున్నాను. అంతేగాని ఏదో తెల్లవారు ఏదో రాలేదని ఎప్పుడు ఫీల్ కాకూడదు ఎవరు కూడాను. ఓవర్ నైట్ అనేది కాదు. ఏ ప్రొఫెషన్ అయినా కూడా కొద్దిగా ఓపిక బట్టి దాని మీద ఒక మెట్టు ఎదుర్కొంటూ పైకి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఎవరికైనా ఎవరు డెస్పరేట్ కాకూడదు కూడా. అది మీకు ఇష్టమైతే చెప్పండి, లేదంటే లేదు. ఇప్పుడు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత కొడుకు ఖాళీగా ఉన్నాడని బంధువులు కానీ పక్కన వాళ్ళు కానీ ఇటు పక్క వాళ్ళు కానీ ఏదో ఒకటి మాట అంటుంటారు. అలా ఎన్నోసార్లు హట్ అయ్యి ఉంటాడు మీ అబ్బాయి. అప్పుడు మీ సపోర్ట్ ఎలా ఉండేది వాళ్ళకి? ఖచ్చితంగా ఉంటే నేను చెప్తాను, మా అబ్బాయి ఫస్ట్ నుంచి కూడా ఏ రోజు కష్టపడకుండా లేడు. ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాడు. అంటే ఖాళీగా ఉన్నాడు అనే ఫీల్ రాలే మాకు. ఎందుకంటే ఇది లేకపోతే ఇంకోటి లేకపోతే ఇంకోటి అలా చేస్తూనే ఉన్నాడు. కాబట్టి మా వాడు ఏదో బేకార్గా ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు అనే ఫీల్ రాలేదు. అందుకని తన కూడా అనేవాడు అనమాట, ఇంత కష్టపడుతున్నాను నేను ఎందుకు సక్సెస్ కాను అనేవాడు అనమాట. అది ప్రూవ్ చేశాడు. ఎందుకంటే ఇలాగే సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన ఏజ్ 33-34 వచ్చినా కూడా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చేసి వీడేంది ఇలా ఖాళీగా ఉన్నాడని చాలా మంది అన్నారు. ఆ ఫీల్ మాకు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఇది కాకపోతే ఇంకోటి చేస్తూ ఉన్నాడు అనమాట. ఆల్టర్నేటివ్ ఖాళీగా లేడు. ఇంట్లో ఏం పని లేదంటే రైటింగ్ రాసుకునేవాడు, స్క్రిప్ట్ రాసుకునేవాడు. అట్లా అన్నిట్లలో ఉన్నాడు కదా. అరే ఖాళీగా ఉన్నావేంటి అనే మాట రాలేదు ఇక్కడ. అలాగే చాలా 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 కథలు రాసుకున్నాడు, చాలా కథలు రాశాడు. ఇంకా ఉన్నాయి సినిమాలు చేయాల్సినవి. వాటికి ప్రోత్సాహం ఇస్తే నిర్మాతలు ఇంకా చాలా ఉన్నాయి తన దగ్గర. చేసిన 10 సంవత్సరాలు ఇంకా చాలా కథలు ఉన్నాయి చేయాల్సినవి. ఇంకా అవి ముందు ప్రోత్సాహాన్ని బట్టి ముందుకు పోతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.